మనతో మాట్లాడడానికి జాకిర్ పాషా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఈ హాస్పిటల్ ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారు. ఇప్పుడు నమస్తే అండి సార్. నేను 2017లో హాస్పిటల్ పెట్టాము. ఇక్కడ జనరల్ కేసులు అన్నీ చూస్తాము. బీపీ, షుగర్ కానీ, పాయిజన్ కేసులు కానీ ఇట్లా అన్నీ చూస్తాము. మన దగ్గర 10 బెడెడ్ హాస్పిటల్ ఉంది. నేను ఆదర్శ్ డాక్టర్ గారు ఉంటారు. ఇద్దరం 24 hours ఉంటాము. అన్ని వైరల్ ఫీవర్స్, బీపీ, షుగర్ అన్నీ చూస్తామండి. అన్నీ చూస్తాం. మీ దగ్గరికి వచ్చిన కేసులు ఎలా చూస్తారు? మన దగ్గరికి వచ్చిన కేసులని చాలా కేర్ఫుల్గా చూస్తాము. 24 గంటలు ఉంటాము. ఇద్దరు డాక్టర్ల గారు చూస్తాము. ఆదర్శ్ సార్, నేను అని చూసుకుంటూ ఉంటాం. అంటే మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మా హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్ని హాస్పిటల్లోనే ఉంటుందండి. చాలా బెటర్గానే ఉంటుంది. ఉన్నంతలో అయితే మేము చాలా కేర్ తీసుకొని చూస్తాం అన్ని. ఏ సీజన్ నడుస్తుంది? ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం వైరల్ ఫీవరు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ బాగా వస్తున్నాయండి. వీటికి ఏంటంటే ఉపశమనంగా ఫస్ట్ ఎయిడ్ కింద మనం చల్లటి వస్తువులు తీసుకోకుండా ఉండాలి, పుల్లటి తీసుకోకుండా ఉండాలి, డస్ట్లో పోకుండా ఉండాలి. ఈ ప్రికాషన్స్ తీసుకొని వీటి వల్ల కాకుంటే 1-2 daysలోనే డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారికి ద్వారా టెస్టులు చేయించుకొని వాటికి సంబంధించిన మెడిసిన్ వాడడం మంచిదండి.